టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఆయనకి లభించింది. చంద్రబాబుని మరి న్యూస్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి ఆయన డిస్కస్ చేసే అవకాశం 100% ఉందట. అందుకే టీడీపీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సభలో మరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమైపోయినట్టుగా సమాచారం. ఈ విషయంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే తందమూరి తారకరత్న మరి గతంలో ఎంతో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు తారకరత్న బదులు ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్‌లో ఆయన వస్తారంటూ చెప్తున్నారు మన చంద్రబాబు. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ రావడానికి మాత్రం పక్కాగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ విషయంలో రాష్ట్రంలో ఏం జరగబోతోందన్న అంశాలు మాత్రం అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరిన నేపథ్యంలో ఆయన వస్తారని తన కోసమే అన్ని సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి స్వయంగా చంద్రబాబే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. చంద్రబాబు ఇక రాజకీయంగా ప్రచారం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయనకి పూర్తిగా బెయిల్ లభించలేదు. ప్రస్తుతం అయితే ఆయనకి లభించిన బెయిల్‌తో ఏపీ రాష్ట్రంలో మరి ప్రచారం చేసుకోవచ్చు. కాబట్టి తను అనారోగ్యంగా ఉండడంతో సహకరిస్తే పర్వాలేదు. లేదంటే అక్కడి వరకు మాత్రమే ఉండొచ్చని తెలుపుతోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది.